ఓకే మేడం. అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. ముందుగా గురువందనం చేసుకుందాము. ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మహాతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, శ్రీకృష్ణ పరమాత్ముల వారికి, మహాదేవుడికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ సార్కి, సుకన్య మేడంకి, త్రిపురాదేవికి, ఈ బుక్ను రాసిన క్రోవి పార్థసారథి గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. అదే విధంగా సద్గురుస్ మూమెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికి నా ఆత్మ ప్రణామాలు. వాయిస్ ఓకేనా మేడం? ఓకే ఫ్రెండ్స్, ఓకే మేడం. త్రిపుర రహస్య దీపిక దీనిలో పోయినసారి ఏంటంటే ఒక మహాసేనుడు అనే రాజు వాళ్ళ అన్న అశ్వమేధ యాగం చేస్తుంటే ఇక్కడ ఒక ముని ఆశ్రమంలో అశ్వాన్ని బంధిస్తారు కదా, దాని కొరకు అతని సోదరుడు మహాసేనుడు తీసుకురావడానికి వస్తాడు. వచ్చి అక్కడ పర్వతంలో దాచిపెట్టిందని ఆ పర్వతం చూడాలి అనుకుంటే అక్కడ పర్వతం లోపలికి వెళ్ళి చూసి వచ్చేసరికి వీళ్ళకి ఒక్క రోజు ఇప్పుడు ఇక్కడ 1,20,000 అయిపోయింది అన్నట్టు. మళ్ళీ బయటకు వచ్చేసరికి అందరూ అంటే ఇంకా వాళ్ళ వంశంలో ముందు తరాలన్నీ వచ్చేసినాయి. ఎన్నో సంవత్సరాలు కదా, 1,20,000 అంటే చాలా కదా. అంటే దుఃఖిస్తుంటాడు అన్నట్టు, అయ్యో వాళ్ళందరూ లేరు అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ ఈ ముని బాలకుడు ఆత్మబోధ చేస్తూ ఉంటాడు అన్నట్టు. దానిలో భాగంగా ఈరోజు మాయాతత్వ సృష్టి మాయాతత్వ సృష్టి అయితే గురువు గారు ఈ జగత్తంతా భావన మాత్రమే అని మునిబాలకుడు చెప్పిన మాటలు మహాసేనుడు నమ్మాడా అని మళ్ళీ నారాయణ భట్టు అడుగుతున్నాడు అన్నట్టు. అంటే రత్నాకరుడు అనే గురువు చెప్తూ ఉన్నాడు కదా ఈ స్టోరీ అంతా, దానికి వివరిస్తున్నాడు. మునిబాలకుడు చెప్పిన మాటలు చాలా శ్రద్ధతో విన్నాడు రాజు. వాటిని గురించి బాగా ఆలోచించాడు. ఈ జగత్తంతా ఒక కళ లాంటిది అని తెలుసుకొని శోకాన్ని వదిలిపెట్టాడు. ఆ తర్వాత ముని బాలకుడితో, బాలక, నీకు తెలియనిది లేదు. ఈ జగత్తంతా భావన మాత్రమే అన్నావు. అది ఏ రకంగా అవుతుంది? మరి ఎన్నిసార్లు ఆలోచించినా అందరూ దీన్ని నమ్ముతారని నాకు అనిపించడం లేదు. నువ్వు పర్వతంలో ఒక లోకాన్ని సృష్టించావు. అదే లోకం ఇక్కడ ఉన్నది. ఒకే సమయంలో ఒకే లోకాలు రెండు చోట్ల ఎలా ఉంటాయి? ఆ రెండు కలలాంటివే అంటావు. మరి అయితే ఈ రెండింటిలో ఒకటే అసత్యము. దీనికి కారణం ఏమిటో వివరించవలసింది అని అడుగుతున్నాడు. అంటే అతను పర్వతం లోపల కూడా మరి భూలోకము, స్వర్గలోకము, ఇంద్రలోకం అన్ని సృష్టిస్తాడు కదా, అవన్నీ చూసొచ్చింది కదా. అంటే ఇక్కడ జగత్తులో మరి ఇదంతా భావన మాత్రం చేతనే సృష్టించబడిందని చెప్తున్నావు. మరి నువ్వు కూడా ఒక పర్వతం లోపల సృష్టించావు కదా, మరి అది కలనే ఇది కలనే అంటే ఎలా నమ్మాలి? అంటే నమ్మశక్యంగా లేదు. మరి ఇందులో ఒకటి సత్యం ఒకటి అసత్యం అవుతుంది. ఏది అసత్యము ఏది సత్యము అని అడుగుతున్నాడు. ఆ మాటలు విన్న మునిబాలకుడు, రాజా, ఇది కేవలం భావన. భావన అంటే ఇది ఈ రకంగా ఉండాలి అని మనసులో సంకల్పించడమే. అంటే మన మనసులో ఒక సంకల్పం, అంటే తను పర్వతంలో లోకాన్ని సృష్టించినప్పుడు ఒక ఊహించుకున్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఈ లోకంలో ఇల్లు, పర్వతం లోపల ఈ భూలోకం ఇక్కడ ఉండాలి, స్వర్గలోకం ఇలా ఉండాలి, ఇంద్ర అంటే ఇలా సంకల్పం మాత్రం చేతనే, అది భావన మాత్రం చేతనే సృష్టించబడింది అంటున్నాడు. మరి భావన సిద్ధించడం అంటే ఏమిటి అని మళ్ళీ రాజు అడుగుతున్నాడు అన్నట్టు. అతను భావన మరి సంకల్పం చేశాడు, మరి అది సిద్ధి జరిగింది కదా, సిద్ధించడం అంటే మరి ఏంటి అంటే ముని బాలకుడు చెప్తున్నాడు. భావన అనేది రెండు రకాలు, ఒకటి సిద్ధ భావన, ఒకటి అసిద్ధ భావన. ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇది ఈ రకంగా ఉంటుంది అనే సంకల్పం చేసినప్పుడు, దానికి విరుద్ధమైన సంకల్పాలు కలగకుండా ఉన్నప్పుడు ఆ భావన సిద్ధిస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు ఈ రకంగా ఉండాలి అని సంకల్పించాము, మళ్ళీ అది కాదేమో అని ఆలోచన రాకూడదు. అంటే మొదట చేసిన సంకల్పం దృఢంగా ఉండాలి, దాని మీద ఏ రకమైన అనుమానాలు రాకూడదు. అటువంటప్పుడే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. అదే సిద్ధ భావన. అంటే మరి చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా
ఒక ఇల్లు కావాలన్నా, ఒక కారు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా అంటే దాన్ని స్పష్టంగా సంకల్పం చేసుకోవాలి. అంటే నాకు పలానా కారు కావాలి, ఈ కలర్ కావాలి అంటే మళ్ళీ దాని పక్కన ఇంకో ఆలోచన అంటే అది నాకు దొరుకుతుందా లేదా, మరి ఇన్ని డబ్బులు అయితే అంటే మళ్ళీ వికల్పం అనేది రాకూడదు అన్నట్టు, దృఢంగా ఉండాలి. ఒక సంకల్పం చేసినప్పుడు ఏదైనా కోరిక కోరినప్పుడు అది దృఢంగా ఉండాలి. అప్పుడే అది సిద్ధిస్తుంది. పక్కన వికల్పాలు పెట్టకూడదు. ఒకదాని యందే ఇది సత్యము అనే దృఢ సంకల్పం చేస్తే అది సిద్ధిస్తుంది. అదే భావన సిద్ధి. ఆ సంకల్పం వల్ల ఉద్భవించిన జగత్తు అందరికీ కనిపిస్తుంది. అనుభవంలోకి కూడా వస్తుంది. ఈ జగత్ అంతా బ్రహ్మ యొక్క సంకల్పం వల్లనే ఆవిర్భవించింది. అంటే మరి కొనుక్కుంటాం, ఒక కారు కొనుక్కుంటాం, మరి అందరికీ కనిపిస్తది కదా ఈ జగత్తులో. ఇప్పుడు మనకు కనిపిస్తుంది, అదే విధంగా అందరికీ కనిపిస్తుంది. అంటే ఒక దృఢ సంకల్పం వల్లనే అది సిద్ధించింది. అదే విధంగా ఈ జగత్ అంతా కూడా ఆ బ్రహ్మదేవుని యొక్క సంకల్పం వల్లనే సిద్ధించింది అని చెప్తున్నారు. బ్రహ్మ ఈ జగత్తును సత్యము అని భావించాడు. ఈ లోకంలో ఉండే వారందరూ కూడా అదే భావనతో ఉన్నారు. అందుకే అందరికీ జగత్తు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ అందులో ఏ ఒక్కరైనా ఇది సత్యం కాదు అని అనుకుంటే అతనికి ఈ జగత్తు అసత్యమే అనిపిస్తుంది. అంటే బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు ఈ జగత్ అంతా సత్యం అన్న భావనతోనే సృష్టించాడు. ఇప్పుడు మనం కారు, మరి ఇప్పుడు నిజంగానే ఆ కారు కావాలి, కారు ఉన్నది అన్నట్టుగానే భావిస్తున్నాం. అందుకే అందరికీ కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా జగత్తును సృష్టించేటప్పుడు ఇది సత్యము అని అనుకున్నాడు. అందుకే అందరికీ కనిపిస్తుంది. మరి ఈ జగత్తులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదంతా అసత్యము, ఇదంతా మిథ్య అని అనుకున్నారనుకో, అతనికి ఆ విధంగానే కనిపిస్తుంది అని చెప్తున్నాను. నీ భావనలో నువ్వు సృష్టించాలనుకునే జగత్తు సత్యము అనే నమ్మకం నీకు లేదు. అది కాదేమో అని కూడా నువ్వే అనుకుంటావు. అంటే భావించేటప్పుడే ఏంటి మరి, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే సృష్టించాలనుకుంటున్నావో దాని మీద నీకు నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు ఏంటి, అది జరుగుతుందా లేదా అని అనుమానాలు వస్తాయి. అందుకే అదే నీకు అసిద్ధ భావన. అసిద్ధ భావన అంటే ఒక దాని మీద దృఢ సంకల్పం లేకుండా ఆ అవుతుందా కాదా, మంచా చెడా, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి కదా, అది అసిద్ధ భావన. ఆ కారణం చేతనే నువ్వు సృష్టించాలనుకున్న జగత్ ఎవరికి కనిపించడం లేదు అని చెప్తున్నా. రాజు సిద్ధ భావన ఎలా వస్తుంది, సిద్ధ భావన ఎలా వస్తుంది అని మళ్ళీ రాజు క్వశ్చన్ చేస్తున్నాడు. ముని బాలకుడు, రాజా, భావనా సిద్ధి అనేది పూర్వజన్మ కృతం వల్ల కలుగుతుంది, మనుల వల్ల కలుగుతుంది, ఓషధుల వల్ల కలుగుతుంది, మంత్రసిద్ధి వల్ల కలుగుతుంది, వరాల వల్ల కూడా కలుగుతుందయ్యా. బ్రహ్మదేవుడికి ఈ భావన పుట్టుకతోనే వచ్చింది. అది పూర్వజన్మ కృతం. అంటే మరి సిద్ధ భావన ఎలా వస్తుందంటే ఆ భావన రావడానికి పూర్వజన్మ సుకృతము ఉండాలి, లేదంటే కొన్ని మనుల వల్ల కూడా వస్తుంది, కొన్ని ఔషధులు వాటి వల్ల కూడా వస్తుంది, మంత్రసిద్ధి వల్ల కూడా కలుగుతుంది. కొంతమంది వరాలు అంటే దేవుని యొక్క వరం పొందడం ద్వారా, అలా అంటే తపస్సు చేసి వాళ్ళు వరాలు పొందారనుకోండి, వాటి ద్వారా కూడా ఆ సిద్ధ భావన అనేది కలుగుతుంది. అయితే బ్రహ్మదేవుడికి మాత్రం పుట్టుకతోనే వచ్చింది, బ్రహ్మదేవుడికి పూర్వజన్మ కృతము అని చెప్తున్నాడు. యక్షులకు, రాక్షసులకు అది మనులను ధరించడం వల్ల వస్తుంది. మరి యక్షకన్యలు, యక్షులు ఉంటారు, రాక్షసులు, వీళ్ళందరూ ఏంటి అంటే మనుల వల్ల. ఇప్పుడు మనం చాలా సార్లు వింటాం కదా, ఇప్పుడు నాగుంబాము, కొన్ని నాగుంబాం పడగ మీద మణి ఉంటే దాన్ని తీసుకురావడం కొరకు వెళ్ళడం, దాన్ని ధరించడం, అంటే దానివల్ల అన్ని సిద్ధిస్తాయి. ఏదనుకుంటే అది సిద్ధిస్తుందని ఆ మణి గురించి అలా పోట్లాడడం, దాన్ని సంపాదించడం జరుగుతుంది కదా. ఆ విధంగా యక్షులకు, రాక్షసులకు మనుల వల్ల, మరి దేవతలకు ఓషధులు సేవించడం వల్ల వస్తుంది. మరి దేవతలకు ఓషధులు అంటే మరి ఇప్పుడు అమృతాన్ని సేవిస్తారు. అదే విధంగా యోగులకు యోగం వల్ల వస్తుంది, తాపసులకు తపస్సు వల్ల, మాంత్రికులకు మంత్రసిద్ధి వల్ల వస్తుంది. ఇలా రకరకాలుగా మనుషుల స్వభావాలను బట్టి వాళ్ళు యోగులేంది వాళ్ళు చేసే యోగ సిద్ధి ద్వారా వాళ్ళకు దక్కుతుంది. మరి తపస్సు చేసే వాళ్ళకి ఆ తపస్సు శక్తితో వాళ్ళకి ఆ విద్య అనేది వస్తుంది. అంటే ఆ సిద్ధ భావన అనేది కలుగుతుంది అన్నట్టు. యముడు, విశ్వకర్మ మొదలైన వారికి వరాల వల్ల వచ్చింది. ఇంకా యమధర్మరాజుకు, విశ్వకర్మ వాళ్ళకు వరాల వల్ల వచ్చింది. అటువంటి భావనను సాధించడం ఎలా, మళ్ళీ రాజు అడుగుతున్నాడు, అటువంటి భావనను ఎలా సాధించాలి అని. ముని బాలకుడు, పూర్వ సంకల్పాన్ని పూర్తిగా మర్చిపోవాలి.
లోగడ నేను ఫలానా పని చేశాను అనే భావన రాకూడదు. అంటే వెనుకటి వాసనలేవి ఉండకూడదు. అంటే మనము అంతకుముందు చేసిన సంకల్పాలు గాని, మనం చేసిన అవన్నీ మర్చిపోవాలి. అంటే నేను పలానా రోజు పలానా పని చేశాను అనేది కూడా మర్చిపోవాలి. వెనకటి వాసనలు ఉండకూడదు అని చెప్తుంది. అంటే చూడండి, చాలా సార్లు మనం ఎవరికైనా చేస్తే మనం అంటాం, నేను అతనికి ఇలా హెల్ప్ చేశాను, ఏ మాత్రం న్యాయం లేదు అని ఇట్లా చాలా సార్లు అనుకుంటాం కదా, వాళ్ళకి ఇలా సేవ చేశాను, వాళ్ళు గుర్తించడం లేదు నన్ను అని. అలాంటివి కూడా రావద్దు అన్నట్టు, ఏవి ఉండకూడదు. పూర్వం అది లేదు, ఇది చెయ్యాలని సంకల్పించాను అనుకున్నప్పుడు అది లేదు అనే భావన కూడా ఉన్నది. అంటే అది వికల్పము. అసలు సంకల్పాన్నే మర్చిపోతే అది నిర్వికల్పం అవుతుంది. అంటే చూడండి, మరి ఎప్పుడు ఏదైనా కోరుకుంటాం, ఒక ఇల్లు కావాలనుకుంటాం. అంటే నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి. నాకు కారు లేదు, నాకు కారు కావాలి. అంటే ఆ లేదు అనేది వదిలేయాలన్నట్టు. లేదు అనేది అడగకూడదు. నేను ఒక ఇల్లు నిర్మించాలనుకుంటున్నాను అంటే దాన్ని సంకల్పిస్తున్నాను అనుకోవాలి. కానీ నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి, నాకు డబ్బు లేదు, డబ్బు కావాలి, ఇలా అడగడం ద్వారా లేదు అనేది అది వికల్పం అవుతుంది. అందుకని ఆ లేదు అనే పదమే రావద్దు అని చెప్తున్నారు. ఇంకా ఆ సంకల్పాన్ని మర్చిపోతే నిర్వికల్పంగా ఉండాలి. నిర్వికల్పం అన్నప్పుడు అప్పుడు ఎలాంటి కోరికలు లేకుండా నిర్వికల్పంగా ఉన్నప్పుడు పూర్వ విషయాలను గుర్తు చేసుకున్నంత వరకు కూడా అది స్థిర భావనే అవుతుంది. ఒకవేళ నిర్వికల్ప భావనే గనక స్థిరమైతే అది మహా ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా పూర్వం విషయాలు ఏవి గుర్తుకు రాకుండా ఉన్నాయనుకోండి మన లోపల, ఈ సంకల్పం కూడా నేను ఇది సంకల్పం చేయాలనేది కూడా వద్దు. అప్పుడు నిర్వికల్పంగా ఉన్నప్పుడు ఏంటి, అది ఇంకా స్థిరమైన ఫలితాన్ని ఇస్తుంది. మహా ఫలితాన్ని ఇస్తుంది. నిర్వికల్ప భావన ఎప్పుడైతే ఉంటుందో, అంటే ఈ విశ్వంలో అన్నీ ఉన్నాయి. మరి భగవంతుడు దృష్టిలో మనందరం పిల్లలము. అంటే ఎవరికి ఏది కావాలి అనేది ఆ పరమాత్మకు తెలుసు కదా. మన శక్తి అనుసారం, లేదంటే మన పూర్వజన్మ సుకృతం వల్ల కావచ్చు. అంటే మనం చేసిన కర్మ, అంటే మనం ఏది భోగించాలి, ఏది భోగించకూడదు, అంటే మన దగ్గరికి ఏది రావాలని ఉంటే అదే వస్తుందనే ఒక భావన ఉందనుకోండి. అప్పుడు సంకల్పాలు నాకు ఇది కావాలి, అది కావాలనేది కూడా ఉండదు. ఆ కోరిక కూడా ఉండదు. అంటే మనకు అంతా నిండుగా ఉన్నది. మరి సృష్టిలో అన్నీ ఉన్నాయి, అన్నీ నా దగ్గర ఉన్నాయని ఒక భావన స్థిరంగా ఉందనుకోండి. అప్పుడు నిర్వికల్పంగా సంకల్పం అనేది కూడా ఉండదు. ఆ నిర్వికల్ప భావన వల్ల మహా ఫలితం దక్కుతుంది. ఈ జగత్తంతా బ్రహ్మమయం. ఇక్కడ పరబ్రహ్మ తప్ప ఇంకెవరు లేరు అనే భావన కలిగిన నాడు అంతా పరమేశ్వర స్వరూపమే దర్శనం ఇస్తుంది. మరి మనం చెప్పుకుంటూ ఉంటాము, అంటే పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు, మరి అన్నిట్లో ఉన్న చైతన్యం అంతా ఒకటే. ఈ ఒక దాంట్లో ఉన్నది ఒక దాంట్లో లేదని లేదు కదా, సర్వాంతర్యామి అని చెప్తాం. అది నమ్మినప్పుడు, ఆ భావన మన లోపల స్థిరమైనప్పుడు, ఇంకా మనము, మరి ఆ పరమేశ్వరుడు వేరు వేరు కాదు కదా, మనమే ఈ విశ్వంలోనే ఉన్నాము. విశ్వము మన లోపల ఉందనే విషయం మనకు అర్థమై ఆ భావన గనక మన లోపల వస్తే, అది మనకు స్థిరంగా ఉంటే ఇంకప్పుడు సంకల్పం గురించి రానే రాదు. ఆ భావన కలిగిన నాడు నీకు అంతా పరమేశ్వర స్వరూపమే దర్శనమిస్తుంది. నీకు కలిగే భావన వికల్పాలతో కలిసి ఉంటుంది. అందువల్ల నీది సిద్ధ భావన కాదు. నువ్వు కనుక సృష్టి చేయాలనుకుంటే ముందుగా సిద్ధ భావనను సాధించు. అంటే ఎప్పుడైతే వికల్పాలతో కూడి ఉంటుందో అది సిద్ధ భావన కాదు. ఎవరైనా సరే ఇప్పుడు ఒక సృష్టి చేయాలనుకుంటారు, అప్పుడు సిద్ధ భావనను ఫస్ట్ సాధించాలి. వికల్పాలు లేకుండా వాళ్ళు ఏదైతే సృష్టించాలనుకుంటున్నారో దాన్ని సరి అయిన సంకల్పంతో సృష్టించాలి, భావన చెయ్యాలి అని చెప్తున్నారు. రాజా, నువ్వు అడిగిన దానిలో రెండవ భాగం గురించి చెబుతాను విను. దేశ కాలాలు రెండు విధాలుగా కనిపిస్తున్నాయి అన్నావు. అంటే నీకు లోక జ్ఞానం చాలా తక్కువ, అందుచేతనే దేశ కాలాలలో నీకు భేదం కనిపిస్తున్నది. విరుద్ధంగా కనిపించడం అనేది లోక స్వభావము. సూర్యుడు ఒక్కడే, అతని నుంచి వచ్చే కాంతి ఒక్కటే, కానీ అందరికీ ఒకే రకంగా ఉండదు. పగటిపూట సూర్యుని కాంతిలో అన్ని జీవరాశులు తమ కార్యాలు పూర్తి చేసుకుంటాయి. కానీ గుడ్లగూబకు పగలు కళ్ళు కనిపించవు. అది దానికి చీకటి లోతైన చీకటిలో గుడ్లగూబ కళ్ళు కనిపిస్తాయి. అంటే ఇక్కడ రెండు, ఇప్పుడు పర్వతంలో చూసినది ఇక్కడ జగత్తు రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, మరి ఇందులో ఏది సత్యం ఏది అసత్యం అని అడిగాడు కదా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ముని బాలకుడు,
నీకు ఈ దేశ కాలాల్లో కూడా నీకు భేదం కనిపిస్తున్నది. నీకు లోక జ్ఞానం చాలా తక్కువగా ఉంది. అయితే ఇలా విరుద్ధంగా ద్వంద్వ భావన అనేది లోక స్వభావం, విరుద్ధంగా కనిపించడం, ఒకదాంతో ఒకటి విభేదము, ఇవన్నీ లోక స్వభావము. ఇప్పుడు సూర్యుడు మరి ఒకడే కదా, అంతటా ఆ సూర్యుని కాంతి ప్రకాశిస్తుంది. మరి టైములు మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మన దగ్గర భారతదేశంలో మరి అమెరికాలో టైముని బట్టి ఆ సూర్యకాంతి అక్కడ పగలు, మనకు రాత్రి సంధ్యా సమయం ఆరంభం అవుతుంది. అదే విధంగా ఇంకొక దేశంలో ఇంకొక రకం. అంటే ఇలా సూర్యుడు అంతటా ఉన్నాడు, కానీ ఈ కాలం అనేది మార్పు జరుగుతుంది, అంటే దూరాలను బట్టి. అయితే మరి సూర్యకాంతిలో మరి జీవరాశులు అన్ని పగటి వెలుగులో కనిపిస్తాయి, కానీ గుడ్లగూబకి ఏంటి, రాత్రిపూటనే కళ్ళు కనిపిస్తాయి, పగలంతా దానికి చీకటిగా ఉంటుంది. అదే విధంగా లోతైన నీటిలో మానవుడు బతకలేడు. మరి నీటిలో మునిగితే మనం బతుకుతామా? మానవులు అనే వాళ్ళు ఎవరు కూడా బతకలేరు, అంటే ఊపిరాడక చనిపోతారు. మరి చేపలు ఎలా బతుకుతున్నాయి, మొసళ్ళు ఎలా బతుకుతున్నాయి, తాబేళ్లు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ ఆ నీటిలో. అవి నీరు లేకపోతే అవి బతుకవు, బయటకు వస్తే అవి చనిపోతాయి. అదే నీటిలో జలచరాలు హాయిగా ఉంటాయి, అవి నీరు లేకపోతే బతకలేవు. నిప్పు దేన్నైనా కాల్చివేస్తుంది, ఆ నిప్పు మీద నీళ్లు పోస్తే చల్లారిపోతుంది. అదే నిప్పు సముద్రంలో బడబాగ్నిగా మండుతూ ఉంటుంది. ఈ రకంగా జగత్తులోని ప్రతి దానికి రెండు భావాలు ఉన్నాయి. అంటే చూడండి, మరి నిప్పు వెలిగిస్తే అది దేన్నైనా కాలుస్తుంది, మరి నీళ్ళు చల్లితే ఆరిపోతుంది కదా. మరి ఒక్కొక్కసారి సముద్రంలో కూడా మరి అగ్నిపర్వతాలు వస్తూ ఉంటాయి. మరి అప్పుడు అదెలా సాధ్యం? మరి నీళ్ళు చల్లగానే చల్లరిపోతున్నాయి, మరి అక్కడ కూడా బడబాగ్ని లేవబడుతుంది. మరి ఆ అంటే అదెలా సాధ్యం అంటే ఇలా రకరకాలుగా విరుద్ధంగా కనిపిస్తాయి అని చెప్తున్నారు. సముద్రంలో బడబాగ్నిగా మండుతూ ఉంటుంది. ఈ రకంగా జగత్తులోని ప్రతిదానికి కూడా రెండు భావాలు ఉన్నాయి. అంతేకాదు మహారాజా, కంటికి కనిపించే తేడాలన్నీ నేత్ర దోషాలకు సంబంధించినవే. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇలా కంటికి కనిపించేవన్నీ కూడా నేత్ర దోషానికి సంబంధించినవి. ఇప్పుడు కామెర్లు వస్తే ఏంటి, వాళ్ళకంతా పచ్చగా కనిపిస్తుంది కదా లోకమంతా. అదే విధంగా ఇక్కడ అతని కంటికి ఉన్న దోషం వల్ల అతని తప్పు కాదు. రేచీకటి వాడికి వస్తువులు రెండుగా చీలి కనపడతాయి. రేచీకటి ఉందనుకోండి, వాళ్ళకేంటి, స్పష్టంగా కనిపించదు, ఒక వస్తువు స్పష్టంగా కనిపించదు, అది రెండుగా చీలినట్టుగా కనిపిస్తుంది. తూర్పు సముద్రంలో కరండం అనే ద్వీపం ఉన్నది, అక్కడ వాళ్ళకి అన్ని వస్తువులు ఎర్రగా కనబడతాయి. తూర్పు సముద్రంలో కరండం అనే ద్వీపంలో వాళ్ళందరికీ ఎర్రగా కనిపిస్తుంది, ప్రతి వస్తువు కూడా ఎర్రగా కనిపిస్తుందట. అలాగే రమణక ద్వీపంలో ఉండే వారికి వస్తువులు తలకిందులుగా కనబడతాయి. ఇంకొక ద్వీపం రమణక ద్వీపం అని, అక్కడ తలకిందులుగా కనబడతాయట. ఇవన్నీ నేత్ర దోషాల వల్ల వచ్చినవే, వీటిని మందులతో తగ్గించవచ్చు. అంటే కళ్ళ నేత్ర దోషాల వల్ల వచ్చినవి ఇవన్నీ రకరకాలుగా, ఇవన్నీ వీటిని అయితే మందులతో తగ్గించవచ్చు అని చెప్తున్నాడు. ఇక క్రమం అంటే చెబుతా విను. క్రమం అంటే ముందు వెనుక ఉండడమే. ప్రయాగలో ఉన్నవాడికి కాశీపట్నం తూర్పున ఉంటుంది, కాశీలో ఉన్నవాడికి ప్రయాగ పడమరన ఉంటుంది. ఇక్కడ క్రమం అంటే దిశ. ఆ పని ముందు ఈ పని తర్వాత అన్నప్పుడు క్రమం అంటే కాలము అనే అర్థం. అంటే ఇప్పుడు క్రమము అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయని చెప్తుంది దానికి కూడా. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, క్రమంగా ఒక వరుస క్రమంలో ఉంది అంటే ఒకదాని తర్వాత ఒకటి, దీని ముందు అది ఉంటది, ఒక సంఖ్య నెంబర్స్ రాస్తాం అనుకోండి. ఒక 1 నుంచి 10 వరకు నెంబర్స్ రాసాం, మనం ఏమనుకుంటాము, 9కి ముందు 8 ఉంటుంది, 9 తర్వాత 10 ఉంటుంది, అంటే ఇలా క్రమ సంఖ్య లెక్కిస్తాము. అదే విధంగా ఇప్పుడు మరి కాశీలో ఉన్నవాడికి ఏంటి, ప్రయాగ తూర్పున ఉంటుంది, మరి ప్రయాగలో ఉన్నవాడికి కాశీ పడమరన ఉంటుంది. అక్కడ దిశకు సంబంధించి క్రమం అనేది దిశకు సంబంధించి. మరి ఇక్కడ మళ్ళీ ఒక పని చేయాలనుకుంటాము, ఇప్పుడు ఉదయం లేస్తాం మనము, చూడండి ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం పెట్టిన తర్వాత సజ్జన సాంగత్యం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాము, అంటే ధ్యానం తర్వాత స్వాధ్యాయం చేస్తున్నాము. కొన్నిసార్లు స్వాధ్యాయం చేసిన తర్వాత ధ్యానం పెడతాం, అంటే ఇక్కడ క్రమం అనేసరికి కాలానికి సంబంధించి, అంటే ఒక గంట తర్వాత ఇది ధ్యానం, ఒక గంట సజ్జన సాంగత్యం అని చెప్పుకుంటాం కదా.
అదే విధంగా కొన్నిసార్లు పుస్తకం ఫస్ట్ చదివి తర్వాత ధ్యానం. అంటే క్రమం ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగిందంటే కాలము, సమయం కిందికొచ్చింది. అక్కడ కాశీకి ప్రయాగ తూర్పున ఉంటుంది. ప్రయాగ కాశీ పడమరన ఉంటుందంటే అక్కడికొచ్చేసరికి దిశకు సంబంధించి దిక్కుకు మార్పు అనేది జరిగింది. ఆ క్రమాన్ని 2 రకాలుగా చూస్తున్నాం ఇప్పుడు. అక్కడనేమో దిశకు సంబంధించి, ఇక్కడనేమో కాలానికి సంబంధించి. చూడండి మరి ఉదయం లేవగానే ఫస్ట్ టీ బ్రష్ చేసుకుంటాము, టీ తాగుతాము, స్నానం చేసి అంటే ఇలా ఒక సమయానికి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వెళ్తాం కదా, సమయానికి సంబంధించి జరుగుతుంది. ప్రతిదీ కూడా అందుకే 2 రకాలుగా ఈ జగత్తులో 2 రకాలుగా ఇలా విభేదంగా కనిపిస్తూనే ఉంటుంది అని దానికి వివరించాడన్నట్టు. రాజా, బయట కనిపించేది జగత్తు అనే చిత్రానికి తెర వంటిది. అదే సమస్త జగత్తుకు మూలం. దానికి ఉపాదానం ఏమిటో తెలుసుకోవాలి. కుండకు మట్టి ఉపాదానము, పండుకు చెట్టు ఉపాదానము. అలాగే ఈ జగత్తుకు ఉపాదానం ఏది అనే విషయం తెలుసుకోవాలి. అంటే మరి ఈ జగత్ అంతా కూడా ఒక చిత్రం. అంటే మనం ఒక సినిమా చూస్తుంటాము. ఆ సినిమా దేని మీద స్క్రీన్ ఉంటది కదా, మరి ఆ స్క్రీన్ మీదనే కనిపిస్తది కదా. అదే విధంగా ఈ జగత్తు కూడా చిత్రానికి తెర వంటిది. అంటే భగవంతుడు ఏదైతే తను ఒక సృష్టి చేయాలనుకుంటా అది కనిపించేటట్టుగా ఈ జగత్తును ఒక తెరలాగా ఉపయోగించుకున్నాడు. అదే సమస్త జగత్తుకు కూడా మూలం అని చెప్తున్నారు. అంటే ఇంకా దానికి ఉపాదానము తెలుసుకుంటే ఆధారము మరి ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు కుండ తయారు చేయాలంటే మట్టి ఉండాలి. మట్టి ఆధారంగానే కుండ తయారవుతుంది. అదే విధంగా పండుకు మరి పండు కాయాలంటే చెట్టు విత్తనం వేయాలి. విత్తనం వేసిన తర్వాత చెట్టు మొలుస్తుంది. అది పెరిగి పెద్దయి మనకు పండ్లను, కాయల్ని, పూలను ఇస్తుంది కదా. మరి ఈ జగత్తుకు ఉపాదానం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇదంతా ఎలా సృష్టించబడింది అనే విషయము తెలుసుకోవాలని చెప్తున్నాడు. భాష్యము, భాసకము కన్నా బయట ఉన్నది అనడం కుదరదు. భాష్యము అంటే ప్రకాశించేది, భాసకము అంటే ప్రకాశింపజేసేది. సూర్యుడి యొక్క కాంతిలో లేకుండా కుండ చీకట్లో ఉంటే కంటికి కనిపించదు. కాంతిలో ఉంటేనే వస్తువులు ప్రకాశిస్తాయి. అందువల్ల భాష్యము భాసకము లోపలే ఉంటుంది. ఇప్పుడు మరి సూర్యకాంతి లేకపోతే ఏది కనబడదు, చీకటి. ఇప్పుడు లైట్లు ఉన్నాయి కానీ లైట్లు లేకున్నా, విద్యుత్ లేకున్నా కూడా మరి చీకటిగా ఉన్నప్పుడు మనకి ఏమైనా వస్తువు కనిపిస్తుందా? ఏది కనిపించదు కదా. మరి తడుముకుంటూ తడుముకుంటూ గోడలు పట్టుకొని నడుస్తాము. మంచాలు, కుర్చీలు, కాళ్ళకి ఎన్నో అడ్డం తగులుతూ ఉంటాయి కదా. అంటే మరి సూర్యుని కాంతిలోనే మరి ఇవన్నీ ప్రకాశం అంటే మరి ఇప్పుడు ఆ చైతన్యం అన్నిట్లోనూ ఉంది. మరి ఎందుకు మనం ప్రకాశించట్లేదు? సూర్యకాంతి లోపలనే కనిపిస్తున్నాము. మరి ఎందుకు కనిపించట్లేదు అంటే అదే భాష్యం అంటే ప్రకాశించేది. మనం అందరం కూడా అందరి లోపల కూడా ప్రకాశం ఉంది. కానీ ఎప్పుడైతే సూర్యకాంతి లోపలనే కనబడుతూ ఉంటాము అని భాష్యం అంటే భాసకం లోపలనే ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశింపజేసేది భాసకం అంటే సూర్యుడు. ఆ భాసకము మనందరం ఈ జగత్తంతా కూడా భాస్యమే అని చెప్తున్నాడు. శరీరము, వస్తువులు అన్ని భాస్యాలే అంటే ప్రకాశించేవి, అంతేకాని భాసకాలు ప్రకాశింపజేసేవి కాదు. కాబట్టి భాష్యమే భాసకము కాదు. అంటే మరి రెండు ఒకటి కాదు కదా. ఇప్పుడు ప్రకాశించేది, ప్రకాశింపజేసేది రెండు కూడా వేరు వేరు, రెండు ఒకటి కాదు. మళ్ళీ రాజు అడుగుతున్నాడు, ఒక దానికి భాసకమవుతూ ఇంకొక దానికి భాష్యం కావచ్చును కదా. అంటే ఒక వస్తువు భాసకము భాష్యం కూడా అనవచ్చును కదా. అంటే మళ్ళీ రాజుకు డౌట్ వస్తుంది. అంటే మరి ప్రకాశింపజేసేది, ప్రకాశించేది రెండు విడివిడిగా చెప్తూ ఒకవేళ ఒక దానికి ఒకటి ప్రకాశింపజేస్తుంది, మళ్ళీ ఇంకో దానితోని ప్రకాశింపబడుతుంది, అలా కూడా జరగవచ్చు కదా. భాష్యము భాసకము రెండు కూడా ఒకటే కావచ్చు కదా అని అడుగుతున్నాడు. ముని బాలకుడు, కాదు, అలా ఎన్నటికీ జరగదు. తనకు స్వయం ప్రకాశం లేని వస్తువు ఇంకొక దానికి కాంతిని ఎలా ఇవ్వగలుగుతుంది? వెలగని దీపం కాంతులను ప్రసరిస్తుందా? ఎప్పుడు కూడా స్వయం ప్రకాశం లేనిది ఇప్పుడు ప్రకాశించదు. ఇప్పుడు సూర్యుడి యొక్క పని ఏంది? ఎప్పుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి, స్వయం ప్రకాశం. సూర్యుడిది కర్తవ్యమే అది, మొత్తం వెలుతుర్ని లోకానికి, జగత్తుకి అంతా పంచాలి. మరి వేరే వాళ్ళు ఇప్పుడు ఆ ప్రకాశం, స్వయం ప్రకాశం లేదు, వాళ్ళు ఎలా కాంతినిస్తారు?
వెలగని దీపం, దీపం వెలిగించలేం మనము. వెలిగిన దీపం ఏం జరుగుతుంది? కాంతినిస్తుందా? ఇవ్వదు కదా అని అడుగు. రాజు ఇంకొక భాసకం వల్ల అది భాషిస్తూ వేరొక దానిని భాషింప చేయవచ్చును కదా. అంటే తాను మరి దేని సహాయంతోనైనా ప్రకాశిస్తూ ఇంకొక దానిని తాను ప్రకాశింపజేయవచ్చును కదా. మళ్ళీ అదే క్వశ్చన్ ఇస్తున్నాడు అన్నట్టు. అంటే తను వేరే దాంతో ప్రకాశిస్తూ మళ్ళీ ఇంకో దాన్ని తాను ప్రకాశింపజేయవచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నాడు అప్పుడు ముని బాలకుడు. ఇంకొక దాన్ని ప్రకాశింపజేయడానికి వేరొక భాసకము, దాన్ని భాషింపజేయడానికి ఇంకొకటి, ఇలా చెప్పుకుంటూ పోతే అనవస్థ దోషం పడుతుంది. దీనికి అంతం ఉండదు. ఇది ముక్తి హేతువు కాదు. సూర్యకాంతి వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ చంద్రుని కాంతిలో వస్తువులు ప్రకాశించే మాట నిజమే. కానీ సూర్యుడు దేని వల్ల ప్రకాశిస్తాడు? పరమేశ్వరుని కిరణముల వల్ల. కాబట్టి అన్నిటికీ కాంతులనిచ్చేది ఆ పరమేశ్వరుడే. అంటే ఇప్పుడు చంద్రుడు ఏంటి? మరి సూర్యకాంతి వల్లనే చంద్రుడు చంద్రుని కాంతిలో కూడా మనం కొంచెం చూడగలుగుతాం, కొంచెం వెలుతురు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు చంద్రుడు సూర్యకాంతి వల్ల ప్రకాశిస్తూ తాను మళ్ళీ లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు కదా. కానీ అన్నింటా అదే సత్యం కాదు. అంటే ఒకదాన్ని ఒక దానితోని ప్రకాశం వెలుగుతూ ఉండు మళ్ళీ ఇంకో దాన్ని వెలిగించడం అనేది అన్ని కల సాధ్యం కాదు అని. అది కాదు, ముక్తి హేతువు కూడా కాదు ఆ విషయం అని చెప్తున్నాడు అన్నట్టు. అలా మనం అనుకుంటూ పోతే అది దోషం కిందికి తయారవుతుంది. మరి సూర్యుడు దేని వల్ల ప్రకాశిస్తాడు? ఆ పరమేశ్వరుని కిరణముల వల్ల. అంటే అన్నిటికీ కాంతులనిచ్చేది, మొత్తం జగత్ అంతా ప్రకాశింపజేసేది ఆ పరమేశ్వరుడే సూర్యుని ద్వారా. ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటూ ఉంటాము, ఈ దేహము ఒక వాహకం లాగా తీసుకొని మనం ఇక్కడ భూమి మీద నేర్చుకోవడానికి వచ్చామని ఎలా చెప్పుకుంటాం, అదే విధంగా ఆ పరమేశ్వరుడు సూర్యుని ద్వారా లోకానికంతా వెలుగును ప్రసాదిస్తాడు. దానికి కారణం పరమేశ్వరుడే అని చెప్తున్నాడు రాజు. భాసకము అంటే ప్రకాశించడం అనే క్రియ కలిగినది. క్రియ అనిత్యమైనది. అటువంటప్పుడు భాసకము అనిత్యమే కదా. భాసకత్వము అంటే ప్రకాశింపజేసే గుణము ఎప్పుడూ ఉండదు. అలాంటప్పుడు పరాజితి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుందని ఎలా చెబుతారు? అంటే మరి ఇది కూడా ఒక క్రియనే కదా. ఇప్పుడు ప్రకాశించడం అనేది కూడా ఒక క్రియ. క్రియ అంటే ఏంటి? మనం ఒక పని అనుకుంటాం. మరి అది ఆ క్రియ ఏంది? ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండి అది అనిత్యము. అంటే ఇంకా దానికి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, అది అనిత్యము. అటువంటప్పుడు మరి భాసకము అనిత్యమే కదా. భాసకత్వం అంటే ప్రకాశింపజేసే గుణము ఎప్పుడు ఉండదు. అలాంటప్పుడు మరి పరాచితేమో ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది కదా అని మళ్ళీ డౌట్ అడుగుతున్నాడు ముని బాలకుడు. ఇక్కడ కర్తకు క్రియకు భేదం లేదు. క్రియతో కలిసినదే కర్త, అదే క్రియాత్మకము. భాషకము అంటే ప్రకాశ రూపమే, అందుచేతనే అది పూర్ణము, ఏకరసాత్మకము అవుతుంది. అన్నింటినీ ప్రకాశింపజేసేటటువంటి ఆ భాసకము దేశ కాలాలన్నిటి యందు వ్యాపించి ఉంటుంది. అందుకే అది పూర్ణమైంది. అదే విధంగా చిన్మాత్రమైన ఆత్మ కన్నా వేరైన సత్త ఈ దృశ్య ప్రపంచానికి లేదు. చితియే దృశ్య రూపంగా ప్రకాశిస్తుంది. అందుకే చితికి పూర్ణత్వం సిద్ధించినది. అన్ని ప్రకాశాలతో తాదాత్మ్యం చెందుతాయి, లేకపోతే జగత్తులో ఏది ప్రకాశించదు. అందుచేతనే దానిని బారూపైక రసం అంటారు. అంటే చూడండి, కర్తకు క్రియకు భేదం లేదు. ఇప్పుడు పరమేశ్వరుడు మరి జగత్తుకు వెలుగునివ్వాలని మరి సూర్యుడిని సృష్టించాడు. సూర్యుడి ద్వారా వెలుతురు వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? మనం ఉన్నాము, ఉదాహరణకు మనం ఒక పని చేయాలనుకుంటాం ఏదైనా. ఒక ఇప్పుడు ఈ క్లాస్ చెప్పాలనుకున్నాం అనుకోండి. మరి ఇక్కడ ఎవరు కర్త? ఎవరు? నేనే కదా. ఈ పుస్తకం ఎంచుకున్నది త్రిపుర రహస్య దీపిక అనే పుస్తకం చదువుతానని ఎంచుకున్నది నేనే. కర్త. క్రియ నా నోరు మాట్లాడుతుంది, చేస్తుంది. మరి ఇక్కడ కర్త క్రియ రెండు ఒకటే కదా. అదే విధంగా పరమేశ్వరుడు ఆ సూర్యుని ద్వారా వెలుతురుని ప్రకాశింపజేస్తున్నాడు. అదే విధంగా మరి ఈ ప్రకాశం అనేది మరి అన్ని దేశ కాలాల్లో ఉంది కదా. ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర లేదు. అంటే కొంచెం సమయం మారుతూ ఉంది కానీ ఒక దగ్గర పగలు, ఒక దగ్గర రాత్రి, కానీ టైం చేంజ్. కానీ సూర్యుడైతే అంతటా ఉన్నాడు, ఆకాశం అంతటా ఉంది కదా, దానికి మార్పు అనేది లేదు. అందుకే ఆ ప్రకాశం కూడా పూర్ణమైంది అని చెప్తున్నాడు. అంటే మొత్తం అది ప్రకాశ రూపమే, ఇంకా కాంతి ప్రకాశ రూపమే, అందుకే అది పూర్ణమైంది. అదే విధంగా చిన్మాత్రైన ఆత్మ కన్నా మరి చితి అంటే పరాచితి,
అన్నా కూడా చైతన్యమనే చెప్పుకుంటున్నాము. మరి అంతటా ఉన్నది. పరాచితి కూడా అంతటా ఉంది గదా! అంతటా ఉండి తాను కనిపించదు కానీ మన లోపల దృశ్య రూపంగా కనిపిస్తుంది. మొన్న చెప్పుకున్నాం గదా! అంతకుముందు సబ్జెక్ట్‌లో. ఒక అద్దం ముందు ఏ వస్తువు పెట్టినా గూడా మనం నిలబడ్డా మనం కనిపిస్తాము. లేదంటే ఒక వస్తువు పెడితే వస్తువు కనిపిస్తుంది. కానీ అద్దం అలానే ఉంటుంది గదా! అక్కడి నుంచి దాని ముందు నుంచి ఏమీ లేదనుకోండి ఖాళీగా ఉంటుంది. ఎదురుగా గోడలుంటే గోడలు కనిపిస్తాయి. అంటే ఇలా అద్దం ఎలా అయితే అద్దం ముందుకు ఏదైతే వస్తుందో అందులో ప్రతిబింబం కనిపిస్తుంది. అదే విధంగా ఈ జగత్తులో పరాచిత అంతటా ఉన్నది. దృశ్య రూపకంగా మనందరము మన మనుషులు గాని, జంతువులు గాని, చెట్లు, చేమలు, అన్ని పక్షులు, జంతువులు అన్నీ గూడా దృశ్య రూపకంగా కనిపిస్తున్నాయి. అన్నిట్లో ఉన్నది గూడా ఆ పరాచితే అని చెప్తున్నారు. సూర్యకాంతిలో ప్రకాశించే కుండలు మొదలైనవి ఇతరమైన వాటి వల్ల కూడా ప్రకాశిస్తున్నాయి. కాబట్టి వేరొక కాంతితో సంబంధం ఉన్నందువల్ల భాషించడం అనేది ఎందుకు జరగదు? మళ్ళీ రాజుకి ఇంకా అనుమానం తీరతలేదన్నట్టు. మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటి అంటే మరి కుండలు మొదలైనవి సూర్యకాంతిలోనే కనిపిస్తాయని చెప్తున్నారు కదా! సూర్యకాంతిలోనే ప్రకాశిస్తాయని. మరి వేరొక కాంతితో సంబంధం ఉన్నందువల్ల భాషించడం అనేది ఎందుకు జరగదు? అంటే సూర్యుడి కాంతే కాకుండా ఇప్పుడు చంద్రుడి కాంతి కూడా కొంచెం ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా! మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు భాషించడం లేదు అని అడుగుతున్నాడు. అప్పుడు మళ్ళీ ముని బాలకుడు చెప్తున్నాడు. రాజా, కుండకు సూర్యకాంతికి సంబంధం ఉన్నది. కుండ సూర్యకాంతిలో ఉన్నప్పుడే ప్రకాశిస్తుంది. భాష్యము, భాసకము కాకుండా ఇంకొకటి కూడా ఉంటే నువ్వు చెప్పినది సరిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో చెప్పినట్టుగా అనవస్థ దోషం వస్తుంది. అద్వైత సిద్ధాంతం ప్రకారం ప్రకాశ రూపమైన పరబ్రహ్మ కన్నా వేరొకటి లేదు. దృశ్య ప్రపంచమంతా మాయామయం. అంత పదార్థం కానీ బాహ్య పదార్థం కానీ ప్రకాశంలోనే ఉన్నాయి. అంటే ఈ కుండకు సూర్యకాంతికి సంబంధం ఉంది కాబట్టి కుండ సూర్యకాంతి ఉన్నప్పుడే ప్రకాశిస్తుంది. మరి ఇంకా ఇప్పుడు భాష్యము భాసకం కాకుండా ఇంకొకటి ఉంది అని చెప్తున్నాడు కదా! అలా చెప్పుకుంటూ పోతే ఇంకా మళ్ళీ ఆ దోషం అనవస్థ దోషం అనేది పడుతుంది. హేతువాదం అయిపోతుంది అక్కడ. అయితే అందుకే ఏమంటున్నాడు అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏంటి భగవంతుడు మనం అందరం ఒకటే అని చెప్పుకుంటూ ఉంటాం. ద్వైతం అంటేనేమో విడి భావన విడివిడిగా చూస్తాం. దేవుడు, జీవుడు వేరు అని. అద్వైతంలోకి వచ్చేసరికి ఉన్నదంతా పరబ్రహ్మ స్వరూపమే. అంతటా సర్వాంతర్యామిగా ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపం అనే అద్వైత సిద్ధాంతంలో చెప్తాము. అలా అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే ప్రకాశ రూపమైన పరబ్రహ్మ కన్నా వేరొకటి లేదు. మరి దృశ్య ప్రపంచం కనిపించేదంతా కూడా మాయనే. అంతర్ప్రపంచం గాని బాహ్య ప్రపంచం గాని అన్ని కూడా ప్రకాశంలోనే ఉన్నాయి. అంటే మరి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అంతర్ప్రపంచము బహిరంగంగా కనిపించేది బాహ్య ప్రపంచం. మన లోపలికి వెళ్తే మళ్ళీ మన లోపల ఏముందో ఇవన్నీ కూడా ఆ పరాచితిలోనే ఉన్నాయి. రెండు కాంతిలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. రాజు ఆకాశంలో విడివిడిగా నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్టే బారూపం అంటే ప్రకాశంలో కూడా భిన్న రూపాలు ఉండవచ్చును కదా. మరి మళ్ళీ అడుగుతున్నాడు రాజు. ఏంటి ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు ఏంటి మరి విడివిడిగా అవి కూడా ప్రకాశిస్తున్నాయి కదా. దేనికది విడివిడిగా ప్రకాశిస్తుంది. అదే విధంగా మరి ఇక్కడ కూడా అంటే బారూపం అంటే మరి ప్రకాశంలో కూడా భిన్న రూపాలు ఉండవచ్చు కదా అని అడుగుతున్నాడు ముని బాలకుడు. ఈ బారూపము సమస్త దేశ కాలాలను మింగివేస్తుంది. అన్ని చోట్ల అన్ని కాలములందు తానే అయి ప్రకాశిస్తుంది. అలాంటప్పుడు ఇంకొక దానికి తావు లేదు. మరి ఈ బారూపం అని అడిగాడు కదా మరి ఈ బారూపం కూడా ప్రకాశంలో అంటే ఒక్కటే ప్రకాశం కాకుండా ఈ నక్షత్రాలు ఏ విధంగా అయితే విడివిడిగా కనిపిస్తున్నాయో మరి సూర్యకాంతిలో ప్రకాశిస్తున్నటువంటి వస్తువులు కూడా విడివిడిగా కనిపించవచ్చు కదా అంటే అది చెప్తున్నాడు అన్నట్టు. అంటే సమస్త దేశ కాలాలను మింగివేస్తుంది బారూపం అనేది. అంటే ప్రకాశం మరి చూడండి ఇప్పుడు మరి మనం మళ్ళీ విడిగా నేను అంటే ఇప్పుడు అన్ని ఎప్పుడు ఉండయి కదా. మళ్ళీ మారుతూ ఉంటాయి. మార్పు అనేది సహజం. ప్రతిది కూడా మార్పు చెందుతుందని చెప్పుకున్నాము. భూమి కాడ్నుంచి మరి భూమి కూడా కొండలు కూడా విరిగి పడడము, మరి నదులు, సెలయేర్లు ఒక చోట నీరు ఎండిపోవడం, ఒక చోట అధికంగా రావడం. అంటే ఇలా మార్పు అనేది సహజం. ఆకాశం మాత్రమే నిర్మలంగా ఉంటదని మనం చెప్పుకున్నాం కదా
ఒకే రకంగా ఉంటుందని. అదే విధంగా ఇక్కడ మళ్ళీ భారూపాన్ని కూడా మనము విడివిడిగా భావిస్తే, విడివిడిగా దేనికది ప్రకాశం చెందుతూ ఉంటే మరి ఈ జంతువులు నశిస్తాయి. అప్పుడు అక్కడ ఆ ప్రకాశం కూడా నశించినట్టే కదా. మరి ఈ దేహం, మనుషుల దేహాలు కూడా ఎల్లకాలం ఉండదు కదా. మరి అలాంటప్పుడు అక్కడ మార్పు అనేది జరుగుతుంది. అందుకే దేశ కాలాలను మింగివేస్తుంది అని చెప్తున్నారు. అన్ని చోట్ల అన్ని కాలములందు తానే అయి ప్రకాశిస్తుంది. అలాంటప్పుడు ఇంకొక దానికి తావు లేదు. ప్రతి దానిలో ఉన్నది ఉంటుంది, కరెక్టే, మరి అన్నిట్లో ఉంటుంది. కానీ శరీరం పోగానే ఆత్మ అయితే సత్యమే కదా. ఆత్మనే ప్రకాశం కదా. పరమాత్మ ఆత్మ వేరు వేరు కాదు. మరి మన లోపల ఉన్న ఆత్మనే ప్రకాశం. ముని బాలకుడు భాసకత్వం. రాజు అడుగుతున్నాడు మళ్ళీ. ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది చిచ్చక్తి. ఆ చిచ్చక్తికి ప్రకాశము అనే ధర్మము తనకన్నా వేరుగా ఉన్నదా? అంటే చిచ్చక్తి స్వయంగా ప్రకాశిస్తుందా? మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఈ జగత్తునంతా ప్రకాశింపజేసేది చిచ్చక్తి. అంటే చిచ్చక్తి తానే ప్రకాశమై ఉన్నదా, స్వయం ప్రకాశమై? లేదంటే అదొక ధర్మంలా ఉన్నదా తన లోపల, తనకంటే వేరుగా ఈ ప్రకాశించడం అనేది ఒక ధర్మంగా ఉన్నదా అని అడుగుతున్నాడు ముని బాలకుడు. భాసకత్వం స్వతసిద్ధం కాదు. మంకెన్న పువ్వు దగ్గర ఉన్నప్పటికీ ఎర్రగా ప్రకాశిస్తుంది. అలాగే భాష్య సంబంధం వల్ల దానికి భాసకత్వం అనే ధర్మం వచ్చింది. కాబట్టి ఆ భాసకత్వం కూడా ప్రతిబింబాత్మకమే, అంతకన్నా వేరు కాదు. అందుచేత చిదాత్మకు భాసకత్వం అనే ధర్మం భాష్యం అనే ఉపాధి వల్ల వచ్చిందే. అంటే ఒక మంకెన్న పువ్వును చూస్తాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. మరి ఇక్కడ పరాచితి, మరి శక్తి అని చెప్తుంది. అది ఎప్పటికీ ప్రకాశిస్తుంది. అది ఎప్పటికీ ప్రకాశించడం వల్లనే దానికి భాసకం అనే ధర్మం, ఆ పేరు అనేది వచ్చింది, అనే ధర్మం కూడా వచ్చింది. అంటే దానికి అందుకే అంటే తాను వెలుగుతూ మరి జగత్ అంతటిని వెలిగిస్తూ ఉంటుంది, ప్రకాశింపజేస్తూ ఉంటుంది కదా. ఆ కారణం చేతనే దానికి భాసకత్వం అనే ధర్మం అనేది వచ్చింది. అది కూడా అంటే వెలగడం కూడా ప్రతిబింబాత్మకమే. అంటే అది కూడా చితిలోని భాగమే. అంటే ఇప్పుడు అద్దంలో మన ప్రతిబింబం పెడితే ఎలా అయితే మన రూపు కనబడుతుందో, ఇది కూడా భాసకత్వం కూడా ప్రతిబింబాత్మకమే, అంతకన్నా వేరు కాదు. అంటే చిదాత్మలోని భాగమే అని చెప్తున్నారు. బయట కనిపించే ఈ జగత్తంతా అద్దంలోని ప్రతిబింబం లాగా చిదాత్మ యొక్క ప్రకాశంలోనే ఉన్నది. అద్దంలో ప్రతిబింబం ఎలానో ఈ జగత్తంతా చిదాత్మ యొక్క ప్రకాశంలోనే ఉన్నది. దాన్ని మించి ఎక్కడా లేదు. పగుళ్ళు లేకుండా ఒకే ముక్కగా ఉన్న మంచి అద్దంలో అద్దం కన్నా వేరుగా ఏది కనబడదు. అలాగే పూర్ణ చిదాత్మలో ఈ జగత్తంతా భాషిస్తున్నది. చిదాత్మ కాకుండా ఈ జగత్తు ఎక్కడా ఉండదు. మరి చూడండి, ఒక ముక్కలైన అద్దంలో చూస్తే ఎలా ఉంటుంది, మరి మంచిగా పూర్ణంగా ఉన్న అద్దంలో చూస్తే ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? అదే విధంగా ఈ పూర్ణ చిదాత్మలో జగత్తంతా భాషిస్తుంది. చిదాత్మ అనేది లేకుండా జగత్తే లేదు అని చెప్తున్నాను. రాజు చిదాత్మ అనేది ఆకాశం లాగా సర్వగతం, అన్ని చోట్ల ఉంటుంది. ఆకాశంలో ఉండే పదార్థాలు వేరువేరుగా ఉన్నాయి. అలాంటప్పుడు ఇందాక అద్దంలో చూసినట్టుగా అని చెబుతూ భాసకము కన్నా భాష్యం విడిగా ఉండదు, ఆ రెండు కలిసే ఉంటాయి అని చెప్పడం ఎలా జరుగుతుంది? అంటే మళ్ళీ చిదాత్మ అంటే మరి ఆకాశం లాగా అంతటా ఉందని చెప్తున్నారు కదా. మరి ఆకాశంలోనేమో మరి పదార్థాలు అంటే ఇప్పుడు నక్షత్రాలు విడిగా కనిపిస్తున్నాయి, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ విడివిడిగా చూస్తున్నారు కదా, మేఘాలు ఇవన్నీ విడివిడిగా చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు అద్దంలో చూసినట్టుగాని చెబుతూ ఉన్నారు మీరు. భాసకం కన్నా భాష్యం విడిగా ఉండదని చెప్తున్నారు కదా. మరి రెండు కలిసే ఉంటాయని చెప్పడము ఎలా సాధ్యమని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు ముని బాలకుడు. ఆకాశము అంటే అవకాశాన్ని ఇచ్చేది అని అర్థము. అంతా శూన్యం కాబట్టి అద్దంలాగా గట్టిగా ఉండదు. ఆకాశం అంటే అవకాశాన్ని ఇస్తుంది, మరి అంత శూన్యం, అద్దంలాగా గట్టిగా ఉండదు అని చెప్తున్నాడు. గనిష్టము దట్టమైనది కాదు, అందుచేత దీనిలోని పదార్థాలు దానికన్నా విడిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మరి అద్దం ఏంటి? గట్టిగా ఉంటుంది, దట్టంగా మరి గట్టిగా ఉంటుంది. మరి అది ఆకాశం అలా ఉండదు, అక్కడ ఉన్నదంతా శూన్యమే. అది సూక్ష్మ అంటే సున్నితంగా ఉంటుంది, దానిలోని పదార్థాలు అందుకే విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అనేక రూపాలు గల ప్రతిబింబాలు కనిపిస్తున్నట్టుకి అద్దం ఒకటిగానే ఉన్నది.
మరి అద్దం ముందు ఇప్పుడు మనం ఉన్నాము, ఈ ఫోన్ ఉంది, ఇంకొకటి ఏదైనా ఒక గ్లాస్ పట్టుకుంటాము, బాటిల్ పట్టుకుంటాము. అంటే తింటూ ఉన్నప్పుడు అంటే అక్కడ ప్లేట్ కనిపిస్తది, మనం కనిపిస్తాము, ఫోన్ కనిపిస్తుంది. మరి ఇలా అన్ని కనిపిస్తాయి కదా అద్దంలో. అదే విధంగా ఆకాశంలో ఉన్న ప్రతిబింబాలన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి. అలాగే విచిత్రమైన ఈ జగత్తు అనేక విధాలుగా ఆత్మతత్వంలో ప్రకాశిస్తున్నప్పటికీ నిద్రలో కలను చూసిన నేను, మెలకుగా ఉన్న నేను, ఈ రెండు దశలలోనూ నేను అనేది ఒక్కటే. కాబట్టి ఆత్మతత్వం ఒక్కటే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి మనం నిద్రపోతూ కలగంటాం. కల లోపల కూడా మనల్ని చూసుకుంటాం. ఈ శరీరము మరి కొన్నిసార్లు మనకు ఈ కుటుంబానికి సంబంధించి వ్యక్తులు కనబడడం, లేదంటే కొంతమందికి చనిపోయిన ఎలా కనిపిస్తారు మరి? చనిపోయిన వ్యక్తులు కూడా వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు, బతికున్నప్పుడు ఏ రూపం కనిపించిందో అదే రూపం అక్కడ కనిపిస్తుంది. మరి అదే విధంగా మెలకువగా ఉన్నప్పుడు ఇల్లు చూసాం. కొంతమందికి మనం మళ్ళీ మళ్ళీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినట్టు అంటే ఇలా రకరకాల కలలు కంటూ ఉంటాం కదా! అంటే అక్కడ నువ్వే కనిపిస్తున్నావు. మరి మెలకువగా ఉన్నప్పుడు చూసుకుంటే సేము ఈ దేహం ఇలానే ఉంది. మరి రెండిటి లోపల గూడా ఒకటేలాగా కనిపిస్తుంది గదా! కానీ లోపలున్న ఆత్మ అయితే ఒకటే. అందుకే ఈ 2 దశల్లోనూ నేను అనేది ఒకటే. ఆత్మతత్వం మాత్రం ఒకటే. మరి గత జన్మలకు సంబంధించి చూసుకుంటున్నాము. అప్పుడు వేరే రూపాలు కనిపిస్తాయి. అంటే ఒక మగవాడిగా ఉండి కొన్ని దుష్కర్మలు చేసినట్టు. కానీ అక్కడ ఆత్మ అనేది ఒకటే గదా! ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నది, ఆ శరీరంలో ఉన్నది ఒకటే ఆత్మ. రాజు సృష్టి అంతా కల్పన మాత్రసారమే అన్నారు. మరి ఎప్పుడు నిర్వికల్పంగా ఉండే చితి నుంచి వికల్పమైన సృష్టి ఏ రకంగా వచ్చింది? అంటే మరి సృష్టి అంతా కూడా కల్పన చేతనే అంటే భావన, కల్పన చేతనే వచ్చిందన్నారు కదా! మరి ఎప్పుడు నిర్వికల్పంగానే ఉంటుంది మరి. ఈ చితి అనేది నిర్వికల్పంగా ఉంటుంది కదా! మరి దాని నుంచి ఈ సృష్టి మరి వికల్పం అంటే ఎప్పుడు కూడా సృష్టి లోపల వికల్పాలున్నాయి గదా! మరి అంటే నిర్వికల్పంగా ఉన్న చితి నుంచి వికల్పమైన సృష్టి ఎలా వచ్చింది? అని అడుగుతున్నా. ముని బాలకుడు. పరాచితి ఏకరూపమే. అయినప్పటికీ బాహ్యమైన ఆకాశం అద్దంలో కనిపించే విధంగా తనలో బాహ్యమైన ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. పరా పరాచితి అంతా ఏకరూపమే. కానీ ఎలా అయితే ఆకాశం అద్దంలో ప్రతిబింబాలు ఎలా కనిపిస్తున్నాయో ఈ బాహ్యమైన ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది పరాచితి. కానీ అందరు విడివిడిగా కనిపించినా కూడా అందరిలో ఉండేది కూడా ఒకటే ప్రకాశము. ఆ పరాచితి నుండి వచ్చిందే అని చెప్తున్నాడు. రాజు ఆకాశం అనేది బయట ఉండడం వల్ల అద్దంలో కనిపిస్తున్నది. మరి పరాచితి కన్నా వేరేనది లేదు కదా! ఇప్పుడు మనం అద్దం బయటకు తీసుకుపోయి ఆకాశం వైపు చూపించామనుకోండి మనకు అద్దంలో ఆకాశం కూడా కనిపిస్తుంది. కానీ మరి పరాచితి మరి అంతటా ఉన్నది అంటున్నారు కదా! మరి దానికంటే వేరేంది ఇంకోటి లేదు కదా! అంటే మళ్ళీ మునిబాలకుడు ఏం చెప్తున్నాడంటే చితికి స్వాతంత్రం అనేది ఉన్నది. స్వాతంత్రము అంటే ఇహమైన కోరికలు లేకపోవడమే. అద్దము జడము కాబట్టే దానికి ఇతరమైన ఆపేక్ష ఉన్నది. చితి చైతన్యము దీనికి స్వాతంత్రం ఉన్నది కాబట్టి బాహ్య బింబాపేక్ష లేదు. మొట్టమొదటిసారిగా బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపజేయడాన్ని సృష్టి అంటారు. ఈ సృష్టినే అవిద్య, తపస్సు అని కూడా అంటారు. పూర్ణమైన వస్తువు తన ఒక అంశతో ఉన్నట్టుగా భాషించడాన్నే బాహ్య భావన అంటారు. అంటే మరి చితికి స్వాతంత్రం అనేది ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా! అంటే మనము ఈ జన్మ ధారించి మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు కూడా మనము మన స్వేచ్ఛ, మన ఇచ్చ ద్వారానే అంటే నేను పలానా జన్మలో నేను ఈ పని చేశాను అంటే దాని నుంచి నేను ఆ తప్పులు చేశాను, నేను నేర్చుకోవాలని చెప్పి మళ్ళీ ఈ జన్మలో మన కుటుంబాన్ని తెచ్చుకోవడం, మన సంచిత కర్మలు ఆ నేను ఈ టైంలో ఇది అనుభవిస్తాను అని మనం ఎలా అయితే ప్రారంధ కర్మలు తెచ్చుకుంటున్నాం సంచితం నుంచి అదే విధంగా ఇక్కడ చితికి కూడా స్వాతంత్రం అనేది ఉంది. అంటే మరి దానికి ఇహపరంగా కోరికలు లేవు. అంటే అన్నిట్లో ఉన్నది అందరూ నేనే. ఇప్పుడు మన శరీరం ఉంది. ఇప్పుడు ఈ కళ్ళు నావే అనుకుంటాను. ముక్కు నాదే అనుకుంటాను. చెవులు నాదే. చేతులు నాయే. మరి కాళ్ళు నాయే. మరి అదే విధంగా ఇప్పుడు అక్కడ చితి, పరాచితి అన్నిట్లోనూ ఉంది గదా! ఒకటి అంటే ఈ మనిషి నేను, ఈ జంతువు కాదు. ఆ మగ మనిషి నేను, ఆడ మనిషి కాదు అని అలా అనుకోదు గదా పరాచితి.
మన శరీరంలోని భాగాలన్నీ మనయని మనం ఎలా భావిస్తున్నాము, అదే విధంగా పరాచితి ఈ జగత్తంతా కూడా తానే అయి ఉంది. కాబట్టి స్వాతంత్రం అంటే తనకు ఎలా ఉండాలని కూడా అలా సృష్టించింది. కానీ అద్దం ఏంటి? అద్దం జడము. జడం అంటే అద్దం కదలలేనిది, జడంగా ఉంటుంది కాబట్టి దానికి ఆపేక్ష ఉంది. చితి చైతన్యము, దీనికి స్వాతంత్రం ఉంది. బాహ్య బింబాపేక్ష లేదు. అంటే విడిగా ఉండాలనేది చూపించుకోవాలనే ఆపేక్ష లేదు. మొట్టమొదటిసారిగా బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపజేయడాన్నే సృష్టి అంటారు. అంటే మరి ఎప్పుడైతే ఫస్ట్ అంటే ఈ జగత్తును సృష్టించాలనే ఒక సంకల్పం ద్వారా మరి సృష్టి జరిగింది కదా. అది ప్రకం ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ప్రకాశింపజేసింది. దాన్నే సృష్టి. మరి ఆ ప్రకాశం లేనిది ఎక్కడ ఏది కూడా కదలదు. ఆ చైతన్యం లేనిది ఏది జరగదు. ఈ సృష్టినే అవిద్య తపస్సు అని కూడా అంటారు. అంటే తపస్సును కూడా సృష్టి, మరి అవిద్య కూడా సృష్టి. అవిద్య కూడా ఎక్కడి నుంచో వచ్చింది కాదు. అజ్ఞానము అవిద్య అని చెప్పుకుంటే అది కూడా సృష్టిలో ఉన్నది, పరాచితిలోనే ఉన్నది. అందుకే పూర్ణమైన వస్తువు తన అంశతో ఉన్నట్టు భాషించడాన్నే బాహ్య భాషణ అంటారు. అంటే ఇప్పుడు మరి పరాచితి అంతా పూర్ణమైంది. ఇప్పుడు చిచ్చక్తి అని చెప్పుకుంటున్నాము, పరాచితి అని చెప్పుకుంటున్నాము. మరి ఇది పూర్ణంగా ఉన్నది. ఇప్పుడు చూడండి, మనము పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా, అంశాత్మ నుంచి మరి జీవాత్మగా, జీవుడిగా జన్మలు తీసుకొని మరి ఇక్కడ అన్ని నేర్చుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడు మరి మనం నేర్చుకున్న జ్ఞానం కూడా మన ద్వారా పూర్ణాత్మలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఏదైతే సాధిస్తున్నాము, ఏదైతే చేస్తున్నాము, మరి అలాంటప్పుడు పూర్ణాత్మ లేదని అనుకోము కదా. మరి సృష్టి ఎలా జరిగింది? మనకు తెలిసిన విధానంగా చెప్పుకుంటే మన తల్లి కన్నదని చెప్పుకుంటాం. మరి తల్లిని ఎవరు కన్నారు? అమ్మమ్మ. అమ్మమ్మకి ఎవరు జన్మనిచ్చారు? వాళ్ళమ్మ. వాళ్ళమ్మకి ఎవరు జన్మనిచ్చారు? వాళ్ళ. అంటే ఇదే విధంగా ఆత్మ అనేది ఆ పూర్ణాత్మ నుండి వచ్చిందని చెప్పుకుంటున్నాం. మరి పూర్ణాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచే కదా. పరమాత్మ ఎక్కడి నుంచి అంటే ఇలా వెతుక్కుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే ఉన్నదంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపమే అంతా అనేది అర్థం చేసుకోవాలన్నట్టు. మునిబాలక సరిగా అర్థం కాలేదు, ఇంకా వివరించు అని మళ్ళీ రాజు క్వశ్చన్ చేస్తున్నాడు. మునిబాలకుడు, రాజా, పరమేశ్వరుడు నిర్వికల్పుడు, చిదేకరసుడు, అతడు చేతనుడు. జడత్వం ఉన్న వస్తువు తాను ప్రకాశించాలంటే తనకన్నా భిన్నమైన చైతన్యం గల వస్తువు యొక్క సహాయం కావాలి. అంటే చూడండి, మరి పరమేశ్వరుడు నిర్వికల్ప స్థితిలో ఉన్నాడు. అతనికి ఆ కోరికలు అంటూ లేవు. చిదేకరసుడు, అతడు చేతనుడు, మరి అన్నిట్లో తానే అయి ఉన్నాడు. మరి జడత్వం ఉన్న వస్తువు ప్రకాశించాలంటే దానికి చైతన్యం యొక్క సహాయం కావాలి, కాంతి కావాలి. ఇప్పుడు కుండ, మరి ఏం చెప్పుకున్నాం, సూర్యకాంతి లేకపోతే మనకు ఆ కుండ కనిపించదు. ఎప్పుడైతే సూర్యకాంతి పడుతుందో ఆ కుండ ప్రకాశిస్తుంది అని చెప్పాడు కదా. అదే విధంగా మన కంటికి కనబడదు. చీకట్లో ఉన్న కుండ మనకు కనబడదు. కుండను చూడాలంటే వెలుతురు కావాలి. ఈ రకంగా జడము ప్రకాశించాలంటే చైతన్యం యొక్క సహాయం కావాలి. కానీ దీపాన్ని లేదా సూర్యుడిని చూడడానికి ఏ సాధనం గాని, దేని సాయం గాని అవసరం లేదు. అది స్వయం ప్రకాశం. చూడండి మరి మరి దీపం చూస్తున్నామంటే దీపం వెలుతురులోనే మనకు అది దీపం కనిపిస్తుంది కదా. ఇప్పుడు కానీ వేరే దాన్ని చూడాలంటే, ఒక వస్తువుని చూడాలంటే దీపం సాయం కావాలి. అలాగే పరమాత్మ స్వయం ప్రకాశం కలవాడు. చిదాత్మకు ఇతర ఆపేక్ష ఏదీ లేదు. అది స్వతంత్రము. ఆ స్వాతంత్రాన్ని శక్తి, క్రియ, విమర్శ మొదలైన పేర్లతో పిలుస్తారు. అంటే మరి పరమాత్మ స్వయం ప్రకాశం కలవాడు, అన్నిట్లోనూ ఉన్నాడు. ఇంకా వేరే ఆపేక్ష అనేది ఏది లేదు. అన్ని తానే అయి ఉన్నాడు. అలాంటప్పుడు ఇంకా వేరే కోరిక ఏముంటుంది? ఏది ఉండదు. దీన్నే మరి ఈ స్వాతంత్రాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. శక్తి అని, క్రియ అని, విమర్శ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. సృష్టి కాలంలో చిదాత్మ తన రూపాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తుంది. తాను మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. పరమేశ్వరునికి ఈ స్వాతంత్రం అనేది నిత్యము, అనన్యము అయి ఉన్నది. అంటే మరి సృష్టి జరిగినంత కాలం, సృష్టి ఉన్నంత కాలం చిదాత్మ ప్రకాశిస్తూనే ఉంటుంది. అన్నిటి లోపల ఆ ప్రకాశం ద్వారానే అన్ని బయట కనిపిస్తూ ఉన్నాయి అన్నట్టు. అంటే అది నిత్యము. మరి జీవుల ఈ స్వాతంత్రమే ప్రళయ కాలంలో జీవుల యొక్క అదృష్ట సహకారంతో తన స్వరూపాన్ని పరిమితమైన దానిలాగా భాషింపజేస్తుంది. అంటే కొన్నిసార్లు ఏంటి, మరి ప్రళయాలు సంభవిస్తున్నాయి. మరి
వరదలొచ్చి బాగా నీళ్ళొచ్చి కొట్టుకుపోవడం జరుగుతది. కొన్నిసార్లు భూకంపాలొస్తాయి. కొన్నిసార్ల అగ్ని అంటే సృష్టించబడుతుంది గదా! అంటే వీటి లావాలు గూడా వస్తూ ఉంటాయి. అంటే ఇలా రకరకాల ప్రళయాలొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, జీవుల యొక్క అదృష్ట సహకారంతో తన స్వరూపాన్ని పరిమితమైన దానిలాగా భాసింపజేస్తుంది. అంటే మరి అంతటా ఎందుకొస్తలేదు? కొన్ని కొన్ని ప్లేసులలో వస్తది. కేరళలో ఇప్పుడు బాగా వరదలు ఉధృతంగా వచ్చి కొట్టుకుపోయాయి. మరి కొందరు మనుషులు బతికున్నారు. కొందరు కొట్టుకుపోయారు. మనకి కరోనా వచ్చింది. కరోనా టైంలో కరోనా వచ్చినా గూడా కొందరు బతికారు. కొందరేమో భయపడి హ్మ్. జబ్బు కంటే ఎక్కువగా హార్ట్ అటాక్ తెచ్చుకొని పోయారు. అంటే దీనికి కారణం ఏంటి మరి? వాళ్ళ స్వభావాలు, వాళ్ళ భావనలు దాని ద్వారానే అలా జరుగుతుంది. అందుకే జీవుల యొక్క అదృష్ట సహకారంతో తన స్వరూపాన్ని పరిమితమైన దానిలాగా భాసింపజేస్తుంది. అంటే ఇక్కడ మంచి భావన, మంచి ఉద్దేశంతో ఏదొచ్చినా నాకేం కాదు. మిన్ను విరిగి మీద పడ్డా నాకేం గాదు అని భావిస్తారు చూడండి. అంటే అలాంటి వాళ్ళకి ఏది ఎలా ఉన్నా, ఏ మార్పు జరిగినా గూడా వీళ్ళు మంచిగా అలానే ఉంటారన్నట్టు. వాడి జీవితం మంచి ఎంజాయ్ జేస్తూనే ఉంటాడు. మంచి జీవించే ఉంటాడు. అంటే దాని ద్వారానే జీవుల యొక్క అదృష్ట సహకారంతోనే చిత్శక్తి గూడా పరిమితంలాగా అనిపిస్తుంది. అలా మనకు గనిపిస్తుంది. అది తన అంశము అన్నట్టు స్ఫురింపజేస్తుంది. పరిచ్ఛిన్నమైన అనగా పరిచ్ఛేదమైనది. అంటే కొంతమేర మాత్రమే ఆక్రమించినది అయినటువంటి ఈ ఆత్మావభాసనాన్నే బాహ్యావభాసనం అంటారు. అంటే చూడండి మరి ఇప్పుడు గూడా మనం ఏంటి ఇప్పుడు నేను అనుకోని నా వరకే పరిమితమైతే మళ్ళీ దీనికి దేహానికి సంబంధించి మనకు ఈ ఆత్మకు గత జన్మల్లో జేసినయి ఇవన్నీ మనము అనుభవించడం ఇవన్నీ జరుగుతుంది గదా! అదే ఆ ఉద్దేశ్యం లేకుండా నేనే ఆ పరమాత్మను. ఆ పరమాత్మనే నా లోపలున్నాడు. ఉన్నదంతా పరమాత్మ స్వరూపమైన భావనతో ఉంటే, ప్రతి దానిలో, ప్రతి వ్యక్తిలో అదే భావన జేస్తూ, మనం ప్రతి వ్యక్తిని అలానే జూసినట్టయితే ఇంకా అందుకే గదా! శత్రువుని గూడా మిత్రుడిగా భావించాలి. ఎందుకు అంటే, అతని లోపల ఉన్నది గూడా అదే ఆత్మ. ఏం జెప్పారు మొన్న పోయిన క్లాస్‌లో? మరి ఇప్పుడు హ్మ్. స్త్రీ పురుష సంగమం వల్లనే మరి మూత్ర పురుషాల నుంచే మరి శుక్ర కణాలనేటివి వెలువడతాయి. ఆ శుక్ర కణాలొచ్చినప్పుడు మరి 32,000 శుక్ర కణాలొస్తే, ఒక్కటే శుక్ర కణం బతికి మరి జీవిగా రూపుదాలుస్తుంది. మరి తతిమయన్నీ చనిపోయినాయి. అందుకే ఆ రాజుకి జెప్తాడు. మరి వాటి గురించి నువ్వెందుకు ఏడుస్తలేవు అని. నీకు రక్త సంబంధం అని జెప్పి నీ అన్న లేడు, వదిన లేడు, పిల్లలు లేరు అని బాధపడుతున్నావు గదా! మరి నీ జన్మ జరిగినప్పుడు గూడా నీతో పాటుగా వచ్చిన శుక్ర కణాలు గూడా అక్కడ మరణించాయి గదా! వాటి గురించి నువ్వెందుకు బాధపడట్లేవు? క్రిముల గురించి నువ్వెందుకు బాధపడట్లేవు అని అడిగాడు గదా! అదే విధంగా ప్రతి దానిలో ఇప్పుడు ఈ చిదాత్మనే భాసిస్తుంది. నేను అంటే ఈ దేహము అని అనుకుంటారు. అంటే అహత అనేది దేహాన్నంతటిని వ్యాపించి ఉంటుంది. శరీరంలో ఏదో ఒక భాగము విడిపోతే అనగా ఒక కాలు గాని, చెయ్యి గాని తెగిపోతే అలా పోయిన భాగాన్ని నేను అనం కదా! అంటే అక్కడ అహంత ఉండదు. విడిపోయిన భాగం అహంత కన్నా వేరుగా అనిపిస్తుంది. పోయిన ఆ భాగంలో అహభావం లేదు. ఆత్మలో ఈ రకంగా భాషించడమే బాహ్యావభాసనం. దీన్నే అవ్యక్తము, జడశక్తి అంటారు. పూర్ణమైనటువంటి చిదాత్మ తన స్వాతంత్ర శక్తి వలన పరిచ్ఛిన్నంగా కనిపించడమే అవిద్య. ఇదే బాహ్యావభాసనం, పరమేశ్వరుని మొదటి సృష్టి. అంటే చూడండి, మనతో ఉన్నప్పుడు ఈ కాలు నాది, చెయ్యి నాది అనుకో ఒకవేళ కొందరికి కాలు తెగిపోయింది అనుకోండి. ఏ ఏ కారణం చేతన యుద్ధంలో గానియండి, లేదంటే దేని వలన ఒక చెయ్యి అంటే యాక్సిడెంట్ వల్ల అయినా ఏదైనా ఒక చెయ్యి ఇరిగిపోయింది. అప్పుడేంటి ఆ విరిగిపోయిన చెయ్యిని తెచ్చి మళ్ళీ ఇది నాది అని అనడు గదా! అంటే తనకు వేరే చెయ్యి అతికిస్తే అప్పుడు ఆ అతికించిన చెయ్యి తనదే అవుతుంది గానీ, ఆ విరిగిపోయిన చెయ్యి గురించి మర్చిపోతాడు గదా! విరిగిపోయిన చెయ్యిది ఇంకా పని జేయదు గదా! అది. దానిది అయిపోతది గదా! అప్పటి వరకు. ఇంకా దానిదేముండదు. అదే విధంగా ప్రతి దాంట్లో గూడా ఆహ్, ఈ చిదాత్మనే ప్రకాశిస్తుంది. నువ్వెలా అయితే నీ శరీరంలోంచి ఒక భాగం విడిపోతే, అది నాది కాదు అని అనుకుంటున్నావు కదా! అహంత అంటే ఇప్పుడు అహం అంటే నేను అని జెప్పుకుంటాం గదా! అక్కడ నేను అనే భావన లేదు. అందుకే ఆత్మలో ఈ రకంగా భాషించడం బాహ్యావ భాషణము. దీన్నే అవ్యక్తము, జడశక్తి అంటారు. ప్రతి దాంట్లో ఉన్నది గూడా పరమాత్మ స్వరూపం అని అందుకే చెప్తారు అని జెప్పి చెప్తున్నాడన్నట్టు ఇంకా.
చిదాత్మ అనేది పూర్ణమైనటువంటిది. తన స్వాతంత్ర శక్తి వలన పరిచ్ఛిన్నంగా కనిపించడమే అవిద్య. అవిద్య అని మనం అంటే వేరు వేరు భావనతో చూస్తున్నాం అవిద్య అని చెప్పుకుంటాం కదా. అదే విధంగా పరాచితి కూడా విభిన్న రూపాలలో ఈ జగత్తులో మనుషుల్లో రూపాల్లో, జంతువుల రూపాల్లో, వృక్షాల రూపాల్లో అంతలా కనిపిస్తుంది, కానీ అంతా ఒకటే అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ బాహ్య భావ భాసనాన్ని ఉపనిషన్మత్వం వారు మూల విద్య అంటారు. భగవంతుని శక్తినే స్వాతంత్రము అంటారు. ఈ స్వాతంత్రం అనే శక్తికి మూడు అవస్థలు ఉన్నాయి. ప్రళయకాలంలో నిర్వికల్పంగా ఉన్నప్పుడు దాన్ని చిచ్చక్తి అంటారు. ప్రళయావసాన కాలంలో దాన్ని మాయాశక్తి అంటారు. వికల్ప దశ బాగా వచ్చినప్పుడు దాన్ని జడశక్తి అంటారు. ఈ జడశక్తినే ప్రకృతి అని కూడా అంటారు. అంటే ఇది ఈ ఇదంతా అంటే బాహ్యంగా అన్నిట్లోనూ కనిపిస్తుంది, కానీ మళ్ళీ మనం ఏంటి విడివిడిగా చూస్తున్నాం కదా. ఈ అంతటా ఒకటేలాగా అర్థం చేసుకుని భావన చేసినప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలము. దీన్ని మూల విద్య అంటారు. భగవంతుని శక్తి అంటే స్వాతంత్రం ద్వారానే ఈ శక్తి అంటే భగవంతుడి యొక్క ఇచ్చ కోరిక ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఈ సృష్టి అనేది సంభవించింది. మళ్ళీ దీన్ని కూడా ఆ స్వాతంత్రం ద్వారానే ఈ జగత్ అంతా సృష్టించబడింది కదా. దీని లోపల కూడా మూడు అవస్థలు ఉన్నాయని చెప్తున్నాడు ఈ శక్తికి కూడా. అంటే ప్రళయకాలంలో ఏంటి నిర్వికల్పంగా ఉంటుంది, చిచ్చక్తి అంటారు. మళ్ళీ అంటే ఆ ప్రళయం వచ్చి అంతరించే కాలంలో ఏంటి మాయాశక్తి అంటారు. వికల్ప దశ వచ్చినప్పుడు జడశక్తి అంటారు. ఈ జడశక్తినే ప్రకృతి అంటారు అని చెప్పి ఈ మాటలు విన్న మహాసేనుడు బ్రహ్మ ఒకటే సత్యము, ఈ జగత్ అంతా మిథ్య, ఆత్మ ఒకటే నిత్యము సత్యమైనది అని తెలుసుకుని సమాధి స్థితిని చేరి ఒక లోకాన్ని తాను కూడా నిర్మించి చాలా కాలం అందులో విహరించి చివరకు దేహాన్ని చాలించాడు. అంటే ఇప్పటిదాకా ఈ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు కదా మహాసేనుడు అనే రాజు. అంటే ఇంకా ఇవన్నీ విన్న తర్వాత ఇంకా అర్థం చేసుకున్నాడు, సత్యాన్ని అర్థం చేసుకొని ఆ బ్రహ్మ ఉన్నదంతా ఒకటే బ్రహ్మమయమే అని చెప్పి జగత్ అంతా కూడా అర్థం చేసుకొని ఇంకా సమాధిలోకి వెళ్ళిపోతాడు అన్నట్టు. తపస్సులోకి వెళ్ళి సమాధి స్థితిని చేరి తాను కూడా ఒక లోకాన్ని నిర్మిస్తాడట. ఈ ముని బాలకుడు ఎలా అయితే పర్వతంలో ఒక లోకాన్ని నిర్మించాడో తాను కూడా ఒక లోకాన్ని నిర్మించి తను చాలా కాలం అందులో తన స్వేచ్ఛ ఇష్టం ఉన్న రోజులు అక్కడ విహరించి చివరకు దేహాన్ని విడిచిపెట్టాడట. కాబట్టి ఓ పరశురామ, ఈ జగత్తు సత్యము అని భావన చేస్తేనే అది సత్యంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని తరచి తరచి ఆలోచించి నిర్ణయించుకో, అప్పుడు నీ భ్రాంతి పూర్తిగా తొలగిపోతుంది అని దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తున్నాడు. ఆ కథను రత్నాకరుడు అనే గురువు తన శిష్యులకు చెప్తూ మనకు వివరించాడు అన్నట్టు. ఇలా మళ్ళీ పరశురాముని కూడా ఆ దత్తాత్రేయుల వారు చెప్తూ ఉన్నాడు. అంటే జగత్ అనే సత్యమే, అదే భావన చేయి. జగత్తు సత్యం అనే భావన చేస్తేనే సత్యంగా కనిపిస్తుంది, అసత్యం అంటే అసత్యంగా కనిపిస్తుంది. అంటే ఈ దీంట్లో ఏ నిర్ణయం తీసుకుంటావో నువ్వే తీసుకో, తరచి తరచి ఆలోచించు. అంటే జగత్తు సత్యం అనుకుంటావా అసత్యం అనుకుంటావా నీకే వదిలేస్తున్నానని చెప్తున్నాడు అన్నట్టు దత్తాత్రేయుడు. అంటే దాని ద్వారానే నీ భ్రాంతి అనేది తొలగిపోతుంది. నువ్వు ఎలా భావిస్తే అదే నీకు కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి, గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, వేల వేల కృతజ్ఞతలు. వంశీకరణ్ సార్కి మనకి ప్లాట్ఫామ్ అందించినందుకు శతకోటి ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడతారా?